నమస్తే వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. ట్వీట్ వేదికగా లడ్డు వివాదం ముగిసినట్టేనా? ప్రకాష్ రాజ్ వివరణను పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేశారా? మరలా వారు కలిసి సినిమాలలో నటించబోతున్నారా అంటే అవునని ఇవాల్టి ట్వీట్స్ వివరిస్తున్నాయి. గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ తిరుపతి లడ్డు కల్తీపై అట్టుడికిపోతున్న విషయం విదితమే. అయితే ఈ విషయంలో సంబంధాలు లేని సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కూడా చర్చలకు కారకులవుతున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం. చిల్లికి చిల్లికి గాలివాన అయినట్టు తిరుపతి లడ్డూపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ ట్వీట్ వేదికగా చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, తిరుపతి లడ్డూ కల్తీపై నేషనల్ లెవెల్లో కమిటీ పెట్టి నిజ నిజాలు నిర్ధారించండి. ఇది చాలా సున్నితమైన అంశం. థ్యాంక్స్ టు యువర్ ఫ్రెండ్స్ ఇన్ ది సెంటర్ అంటూ ట్వీట్ చేయగా దానికి పవన్ కళ్యాణ్ ఎంతో ఆవేశంగా ఇదొక సనాతన ధర్మానికి సంబంధించిన అంశం, హిందూ ధర్మాన్ని కాపాడమే నా లక్ష్యం అంటూ 3 రోజుల నుండి ఇరువురి మధ్య ట్వీట్ వేదికగా సైలెంట్ వార్ నడుస్తుంది. నటుడు ప్రకాష్ రాజ్ రోజుకొక ట్వీట్తో తన అభిప్రాయాన్ని షేర్ చేస్తున్నారు. అయితే మొదటి ట్వీట్కు ఘాటుగా సమాధానమిచ్చిన పవన్ కళ్యాణ్ సమాధానానికి, రెస్పెక్టబుల్ పవన్ కళ్యాణ్ గారు, నేను చెప్పినది ఏమిటి, మీరు అంటున్నది ఏమిటి అన్న మరో ట్వీట్ ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించడమే లేక ప్రజల మనోభావాలు, పరిపాలనా సంబంధమైన అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించడమా అంటూ సున్నితమైన పదజాలంతో ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్. 3 రోజులుగా ఇరువురి మధ్య ట్వీట్ వార్ జరుగుతుంది. అయితే ఇవాళ పవన్ కళ్యాణ్ తన ఆవేశాన్ని ఒకంత తగ్గించి ఒక్క అడుగు ముందుకేశారు. కూల్ ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్ కామెంట్ పై. ప్రకాష్ రాజ్ నాకు మంచి మిత్రుడు. రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఒకరిపై ఒకరికి ఎనలేని గౌరవం ఉందని, నటుడిగా ఆయనను ఎంతో గౌరవిస్తాను అని, తనతో కలిసి పనిచేయడం నాకు చాలా ఇష్టమని ట్వీట్లో పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. కాకపోతే ఆఖరున ఢిల్లీలో మీ స్నేహితులు అన్న వర్డింగ్ నాకు నచ్చలేదు అంటూ ట్వీట్ చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మొత్తానికి పవన్ కళ్యాణ్ కొంచెం నెమ్మదించి ఘాటుగా ఉన్న ప్రకాష్ రాజ్ ట్వీట్ను స్మూత్ గా డీల్ చేశారని చెప్పొచ్చు. సో ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్ ఇరువురు కలిసి వెండి తెరపై బద్ద శత్రువులుగా నటించిన సినిమాలు అనేకం. ట్విట్టర్ వేదికపై కూడా ఇలా శత్రుత్వంతో ఆవేశపూరితమైన డైలాగ్స్తో పంచ్ డైలాగ్స్ వేసుకుంటూ అటు అభిమానులను డిస్టర్బ్ చేయడం ఎంతవరకు సమంజసం అంటూ ట్విట్టర్ ఖాతాదారులు, అభిమానులు చర్చించుకోవడం మొదలెట్టారు. మొత్తానికి ఇంతటితో ఈ వార్ సమిసిపోతే బాగుంటుంది అంటూ పలువురు సినీ ప్రముఖులు వారి వారి అభిప్రాయాలను కూడా తెలియచేశారు. ఏది ఏమైనా నిజ నిర్ధారణ కాకమునిపే నేరారోపణ చేయడం మన సనాతన ధర్మ లక్షణం కాదు.